వైద్య కళాశాలల దోపిడీ కొనసాగుతోందన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలోనే ఎన్ఎంపీ తిరస్కరణ. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని బోధనాసుపత్రిగా చూపిస్తూ సర్కార్ దరఖాస్తు. పిడుగురాళ్ల ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉండడంతో 2026-27కు 100 సీట్లు మంజూరు చేయలేమన్న ఎన్ఎంసీ. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికే పురోగతిలో కళాశాల నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం పూర్తి. చంద్రబాబు గద్దెనెక్కగానే ఏడాదిన్నరకు పైగా కళాశాల నిర్మాణం ఆపేసిన వైనం. పీపీపీకి ఇవ్వడానికి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థులకు తీరం నష్టం. ప్రభుత్వ రంగంలో వైద్య విద్య మీద చంద్రబాబు కుట్రపూరిత వైఖరి మరోమారు బట్టబయలైంది. ఏడాదిన్నరకు పైగా పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్ 2026-27లో 100 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో కళాశాల అనుమతి కోసం నేషనల్ మెడికల్ కమిషన్కి మొక్కుబడిగా దరఖాస్తు చేసి చేతులు దులిపేసుకుంది. ఫలితంగా పరిశీలన దశలోనే ఎన్ఎంపీ ఆ దరఖాస్తును తిరస్కరించింది. బోధనాసుపత్రి అందుబాటులో లేకపోవడం, కళాశాలలో వస్తువులు అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేమని ఎన్ఎంసీ మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ సంస్థ తేల్చి చెప్పింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ జగన్ అసంపూర్తిగా వదిలేశాడన్నటువంటి పాయింట్తో తీసుకొస్తారు.